ఎంతో కాలం నుండి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంచి పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎంతో కాలం నుండి ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ప్రమోషన్ మీకు రాలేదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఉన్నతముగా ఎదగాలని కోరుకుంటున్నారు. కానీ ఇంతవరకు మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు, ఎదగలేదు. అలాగే ట్రాన్స్ఫార్మ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫార్మ్ కూడా రాలేదు. అయితే దేవుడు ఈ రోజున నీతో చెప్తున్నాడు. ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఆయన సన్నిధి, ప్రసన్నత నీ పైన ఉండబోతా ఉన్నది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. ముందుగానే నేను మంచి పొజిషన్లోకి వెళ్తాను, నేను మంచి పొజిషన్లోకి వెళ్తానని కామెంట్ చేయండి. ఈ 5 వాక్యాల ద్వారా ఈ రోజున దేవునితో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే, ఈ వీడియోని మీరు వింటున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఆయనే నీ యొద్దకు నడిపించాడు, పంపించాడు ఈ సందేశాన్ని. అనేకమైన వ్యర్థమైన వాటిని విన్నారు, చూశారు, టైం అంతా వ్యర్థం చేసుకున్నారు. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుడిచ్చిన ఈ సందేశాన్ని విను. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నువ్వున్న నాశనకరమైన ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. మీరున్న లేమిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి మంచి పొజిషన్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. అలాగనే దేవుడు ఈ సంవత్సరంలోనే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి, అనగా హయ్యర్ పొజిషన్లోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. అనగా మంచి ఆఫీసర్ పొజిషన్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ శత్రువులందరికంటే నీ తలను దేవుడు పైకి ఎత్తబోతా ఉన్నాడు. పైకి 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 ఎదుగుతూ ఎవ్వరు ఊహించలేనంత ఉన్నతమైన స్థితికి దేవుడు ఈ సంవత్సరంన నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఇది నమ్మినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సందేశాన్ని ఆఖరి వరకు కూడా విను. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. మరి నీకు ఉన్నతమైన మీకు ప్రమోషన్ రావాలి, ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళాలి, అలాగనే హయ్యర్ పొజిషన్లోకి మీరు వెళ్ళాలి. అందరికీ మీరే బాస్ అయి ఉండాలి. సో మీరు ఇప్పుడు తోకగా ఉన్నారు, తలగా మార్చబడాలి అంటే ఏంటి అనేది, దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యాలు, దేవుడు నీ పట్ల చేయబోతున్న అద్భుతాలు, దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశించిన సంకల్పాన్ని ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యంలో నుండే ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 20వ వచనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 20 అన్నాను, కానీ క్షమించండి, 40వ అధ్యాయం 1 నుంచి ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. 2వ వచనం నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి, దేవుడు ఈ రోజున మీరు నాశనకరమైన గుంటలో మీరున్నారు, జిగటగల దొంగ ఊబిలో, అనగా అప్పుల ఊబిలో మీరున్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, అప్పుల ఊబిలో నుండి, అనారోగ్య సమస్యల్లో నుండి, పాపపు గుంటల్లో నుండి నిన్ను విడిపించి నిన్ను పైకి తీసుకొని వచ్చి నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నీ పాదములు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని బయలుదేరాయి, కానీ ఇప్పుడు ఒక గుంటలోనో దొంగ ఊబిలోనో ఇరుక్కుపోయిన యోసేపులాగా నువ్వు చిక్కుకున్నావు. దేవుడు నిన్ను యోసేపును బయటకు తీసుకొచ్చినట్లుగా తీసుకొని వచ్చి నీ పాదాలను బండ మీద నిలిపి నీ అడుగులను దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. కాబట్టి ఆ బండ క్రీస్తే నీ అడుగులు స్థిరపరచబడి నీవు ఈ 2026వ సంవత్సరంలో ఉన్నతమైన స్థితికి వెళ్తావు. అనగా అప్పుల ఊబిలో నుండి, పాపం అనే గుంటల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను బండ మీద నిలబెట్టి నిన్ను పైకెత్తి నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు ఈ సంవత్సరంలో తీసుకెళ్ళబోతా ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 7వ వచనం, లేమిలో నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 113వ అధ్యాయము
7వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. చూడండి, దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ 2026 సంవత్సరంలో ప్రధానులతో ప్రజల ప్రధానులతో దేవుడు నిన్ను కూర్చొండపెట్టుతున్నాడు. నీ యొక్క పొజిషన్ని దేవుడు అంత ఉన్నతంగా తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. నేల మీద ఉన్నావు, పెంట కుప్ప మీద ఉన్నావు, దేవుడు నిన్ను దరిద్రతలో ఉన్నావు, బీదవాడిగా బీదరాలిగా ఉన్నావు, నిన్ను దేవుడు లేవనెత్తుతున్నాడు. దేవుడు నిన్ను పైకెత్తుతున్నాడు. తీసుకొని వెళ్ళి నిన్ను ఎక్కడ కూర్చొని పెడతాడంటే ప్రధానులతో, చీఫ్ మినిస్టర్స్తో, ప్రెసిడెంట్స్తో, అలాగనే దేవుడు నిన్ను ప్రైమ్ మినిస్టర్స్తో, ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళతో, ఉన్నతమైన వ్యక్తులతో దేవుడు నిన్ను సమానంగా కూర్చొండబెట్టబోతా ఉన్నాడు. వాళ్ళతో పాటు నువ్వు భోజనం చేయబోతా ఉన్నావు, వాళ్ళతో పాటు డిస్కషన్ చేయబోతా ఉన్నావు. అలాగనే ఆ అత్యున్నతమైన ప్రధాన కంపెనీల్లో దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆ హయ్యర్ పొజిషన్లోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పుడు దాకా నేల మీద ఉన్నావు, పెంట కుప్ప మీద ఉన్నావు. దేవుడు నీ కలిగిన బీదరికాన్ని, నీ కలిగిన దరిద్రతను దేవుడు తొలగించి దేవుడు నిన్ను విదేశాలు తీసుకొని వెళ్ళి సీఈఓలతో కూర్చొండబెట్టబోతా ఉన్నాడు. అలాగనే ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులతో, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో మీకు సంబంధాలు, కమ్యూనికేషన్స్ ఏర్పడి మీరు రాజకీయంగా ముందుకు వెళ్ళినా, రాజకీయంలో నీవు వర్ధిల్లి దేవుడు నిన్ను గెలిపించి అనేక ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవుడు నిన్ను కూర్చొండబెట్టి ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ రోజున నేల మీద ఉంది నీ పరిస్థితి. ఒక సొంత ఇల్లు కూడా లేదు. అలాగనే అద్దె ఇంట్లో ఎన్నో రోజుల నుండి ఉంటా ఉన్నావు. సరైన ఆహారం లేదు. బిడ్డలు చదివించుకోవడానికి సరైన డబ్బు నీ దగ్గర లేదు. పెంట కుప్ప మీద ఉన్న జీవితం, ఎంత భయంకరమైన పేదరికంలో ఉన్నావు అంటే అంత భయంకరమైన పేదరికంలో నువ్వు ఉన్నావు. అయితే దేవుడు నిన్ను పైకి ఎత్తబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఈ సంవత్సరం లేవనెత్తబోతా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతో కాలం నుండి వివాహం కోసం ఎదురు చూస్తున్నావు. దేవుడు నీకు వివాహాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఎంతో కాలం నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్నావు. దేవుడు ఈ సంవత్సరం నీకు సంతానాన్ని కలుగు చేసి నీవు తల్లి కాబోతున్నావు, నువ్వు తండ్రి కాబోతున్నావు. దేవుడు ఆ కార్యం నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. నిన్ను అనేకమైన ప్రధానులతో దేవుడు నిన్ను కూర్చొండబెట్టబోతా ఉన్నాడు. అలాగనే హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయును. చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక యునినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయనందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడికాల వలె చేయును, ఉన్నత స్థలంలో మీద ఆయన నన్ను నడువ చేయును. దేవుడు ఈ రోజున నీకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ఈ రోజున నీ జీవితంలో ఏమీ లేదు. పంట లేదు, అలాగే గొర్రెలు లేవు, సాల ఉంది కానీ పశువులు లేవు, దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ అకౌంట్లో డబ్బులు లేవు, అలాగనే ఇల్లు ఉంది కానీ ఇంట్లో సామాన్లు లేవు. నీ దగ్గర ఏమీ లేదు. ఎక్కడ చూసినా అంతా కూడా అప్పులు పాలైపోయి దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయావు. అన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, కనీసం తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. భయపడకు, దేవుని యందు ఆనందించు. దేవుడు నీకు బలాన్ని ధరింప చేయబోతున్నాడు. లేడీ ఎలా అయితే ఎగురుకుంటూ ఉన్నతమైన స్థలాల మీదకి వెళ్ళిపోద్దో, కొండపైకి వెళ్ళడానికి లేడీకి ఎంతో టైం పట్టదు. నువ్వు కూడా ఉన్నతమైన హయ్యర్ పొజిషన్లోకి, కోటీశ్వరాల పొజిషన్కి దేవుడు నిన్ను ఈజీగా తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. అందరికంటే ఎత్తైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు.
నువ్వు ఇది నేను చదవలేను, నేను ఇది నా వల్ల కాదనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు తోడై ఉండి ఆ చదువుల్లో ఉన్నత చదువులు చదువున్నట్లుగా దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. ఈ దేశాన్ని నేను వెళ్ళలేని, ఈ దేశంలో నేను ఉద్యోగం చేయలేను అనుకుంటున్నావు, ఆ దేశానికి తీసుకెళ్ళి ఉద్యోగం చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఈ గవర్నమెంట్ జాబ్ నాకు రాదు, ఇది ఎప్పటికీ నాకు రాదనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు, కానీ దేవుడు ఆ గవర్నమెంట్ జాబ్ నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకనగా నీ కాలం లేడి కాలం వల్లే చేయబోతున్నాడు. కీర్తన 27:6 4, దేవుడు నీ శత్రువులందరికంటే ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 27:6 ఏం రాయబడిందో చూడండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇప్పుడు నిన్ను చుట్టుకొని ఉన్న నీ శత్రువులందరికంటే, అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే నువ్వే తక్కువగా ఉన్నావు, అంటే నీవే హైట్, అంతట్లో నువ్వే తక్కువ, నీ ఇల్లే బాగోదు, నీ వెహికలే బాగోదు, నువ్వే బాగోలేదు, నీ ఫ్యామిలీయే బాగలేదు, కానీ దేవుడు నీ చుట్టుకొని ఉన్న అందరికంటే కూడా ఎత్తుగా దేవుడు నిన్ను ఎదిగేలాగా, అందరికంటే ఎత్తుగా హయ్యర్ పొజిషన్కి నీ తలను ఎత్తిగా దేవుడితో ఎత్తబోతా ఉన్నాడు. నేను తలగా ఉంచబోతున్నాడు, కానీ తోకగా నువ్వు ఉండవు. ఈ సంవత్సరంలో అందరికంటే ఎత్తుగా నువ్వు ఎదగపోతా ఉన్నావు. ఎలా అంటే ఎవ్వరు ఊహించనంత గొప్పగా ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. లాస్ట్గా మనం చూస్తే 5వ యెషయా గ్రంథం 40:31 పైకి పైకి ఎదుగుతావు ఈ సంవత్సరం. యెషయా గ్రంథం 40:31, యెషయా గ్రంథం 40:31 మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, దేవుడి కోసం వెయిట్ చేయి, అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్. దేవుడు కార్యాల కొరకు ఎదురు చూడు. నీకు దేవుడు బలాన్ని కలుగు చేసి, పక్షిరాజు అనగా ఆకాశంలో ఉన్న గ్రద్ద రెక్కల చాపి ఎలా పైకి ఎగిరిద్దో, నువ్వు కూడా అది ఎంత పైకి ఎగిరిద్ది అంటే అంత పైకి ఏ పక్షి కూడా వెళ్ళలేదు. సో నువ్వు ఎంతగా వెళతావు అంటే ఈ సంవత్సరం హయ్యర్ పొజిషన్లోకి, నీ అంత పొజిషన్లోకి ఎవ్వరు దరిదాపుల్లో కూడా రారు. అందరూ నీ పక్షిరాజు పైనుంటే అందరూ కాళ్ళ కింద ఉన్నట్లుగా నీ కాళ్ళ కింద అందరూ ఉంటారు, కానీ వాళ్ళందరికీ పైకి నువ్వే బాసుగా ఉంటావు. అలయక పరిగెత్తుదురు, ఏమాత్రం కూడా అలసిపోకుండా, సొమ్మసిల్లకోకుండా నీవు పరిగెత్తి నడిచి వెళ్తావు. ఈ విషయంలో నువ్వే గెలుస్తావు. కాబట్టి దేవుడు ఈ 2026 సంవత్సరంలో మీరు మంచి పొజిషన్లకు వెళ్ళినట్లుగా, మీకు ప్రమోషన్ వచ్చినట్లుగా, ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా, ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా దేవుడు ఈ 5 వాక్యాలతో నీతో మాట్లాడి నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళి ఆశీర్వదించాడు. సో లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనబడుతున్న ఈ 2 నెంబర్లకి ప్రార్థన కొరకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. ఇదిగో వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే దేవుడు మహాకృపను బట్టి ఒక మందిరానికి ఒక స్థలం కొనాలని ఆశతో ఉన్నాం. సో ఆ స్థలం కొరకు ప్రార్థన చేయండి, అక్కడ మందిరం కట్టబడినట్లుగా ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్యం విని మీరు ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. దేవుడి పనికి మీరు సహకరిస్తే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. సో ఈ 2 నెంబర్లకి ఈ స్థలం కొరకు మీ విరాళం ఏమైనా ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పంపించండి. మీ ద్వారా దేవుడి యొక్క కార్యం ముందుకు వెళ్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి. టీవీలో పెట్టుకొని ఒక 4-5 సార్లు మరలా వినండి. ఈ వాక్యాలు మీ ఇల్లంతా కూడా వ్యాపించి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ పవర్ అనేది ఏర్పడుతుంది. సో మీ కానుకలు పంపించడానికి 2 నెంబర్లకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఉంది, పంపించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ వందనాలు. నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో ప్రసన్నతతో నింపండి. ఈ సంవత్సరం ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి వర్ధిల్ల చేసి నీ మహిమతో నింపమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కామెంట్ చేయండి, నేను ఉన్నతమైన స్థితికి వెళతాను అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.